ఈ రోజు మా అన్నయ్య అయితే బోట్ కిందకైతే వెళ్ళిపోయాడు అన్న. ఎందుకంటే మా బోట్ ని రన్ చేసే ఫ్యాన్ కైతే వేస్ట్ క్లాత్ అనేది ఇరిక్కిపోయిందన్న. దాని వల్ల అయితే మా బోట్ అనేది ముందుకనేది మూవ్ అవ్వట్లేదు. మా వాడైతే చూడండి ప్రాణాలు తెగించి అయితే సముద్రంలో కిందకైతే వెళ్తున్నాడు. పెద్ద పెద్ద తిమింగలాలు సొరచేపలు తిరిగే ప్లేస్ లో మేమైతే ఫిషింగ్ అనేది చేస్తున్నాం అన్న. అదే ప్లేస్ లో మా బోట్ అనేది సడన్ గా అయిపోయింది. అందువల్ల మా అన్నయ్య అయితే కిందకైతే వెళ్ళాడు. ప్రాణాలు తెగించి అయితే వెళ్ళాడు అన్న. మా బోట్ లో ఒక తెండేలని అయితే ఉంటానన్న. తెండేలు అయితే మా అన్నయ్యనన్న. అందువల్ల కిందకైతే వెళ్ళాడు. కిందకి వెళ్ళాక అయితే చిన్న చిన్న వేస్ట్ క్లాత్ అయితే ఉంటుందన్న. ఆ వేస్ట్ క్లాత్ అనేది మేమైతే తీస్తున్నామో చూడండి ఎంత అయితే వచ్చిందో. సుమారుగా మా అన్ని అయితే నాన్ స్టాప్ గా 1 అవర్ నుంచి అయితే సముద్రంలో అయితే ఉన్నాడు అన్న. చూడండి కిందకి వెళ్తున్నాడు, మళ్ళీ పైకి అయితే ఊపిరి తీసుకోవడానికి అయితే వస్తున్నాడు అన్న. ఇలాంటి కష్టాలు అయితే మా మత్స్యకారులకి అందరికీ ప్రతి ఒక్కరు కూడా వస్తుంది అన్న. సముద్రం వేట అనేది అంత సింపుల్ ఏమీ కాదన్న. సముద్రంలో ఎప్పుడు ఎలాగుంటుందో మాకైతే అసలు నమ్మకం లేని ప్రాణం అన్న మాదైతే. అలాగే మా అన్ని అయితే స్విమ్మింగ్ చేసుకుంటే మా బోర్డు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు. చూడండి అన్న, మీకైతే ఇలాగైతే చూపిస్తున్నాడు. సముద్రంలో మేమైతే ఇలాగ స్విమ్మింగ్ అయితే చేస్తున్నామన్నా. మా మత్స్యకారుల కష్టాలు ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి అన్న. సరే థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ వెళ్దాం. బాయ్ అందరికీ నాన్న.